గోదావరి పంచిన వరం, పట్టిసీమ నిలిపిన స్థైర్యం. పట్టిసీమ ప్రాజెక్ట్. పట్టిసీమ ద్వారా 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టిసీమ కట్టుకొని 1,50,000 కోట్ల రూపాయలకు పైగా దిగుబడులు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1,30,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టుకుని నిరుపయోగంగా మార్చి దోచుకున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం, వింటానే ఉన్నాం. 1,300 కోట్ల రూపాయలతో 1,50,000 కోట్ల రూపాయల దిగుబడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. 1,30,000 కోట్ల రూపాయలతో కట్టుకుని కుంగబెట్టుకున్న రాష్ట్రంగా గత పాలకుల నిర్వాహకం వల్ల, గత పాలకుల అసమర్థత వల్ల ఎలా కాళేశ్వరం కుంగిందో చూస్తూనే ఉన్నాం. నదులు కేవలం జల ప్రవాహాలు కావు, తరతరాల నాగరికతలకు జీవం పోసిన ప్రాణధారలు. గోదావరి, కృష్ణ ఒక్కవేళ ఒక్కో మాదిరిగా ప్రవర్తించిన రెండు నదులను కలిపే వారధిగా నిలిచిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏటా తన ప్రాధాన్యాన్ని కొత్తగా బలంగా నిరూపించుకుంటూనే ఉంది. ఋతుపవన దాగుడు మూతలతో ఈ వానాకాలము అదే జరిగింది. పోలవరం స్పిల్వే వద్ద నీటి మట్టం 27.550 మీటర్లకు చేరి 1,07,800 క్యూసెక్ల వరద దిగువకు వదులుతుంటే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అధికారులు 20 మోటార్లతో 7,080 క్యూసెక్ల నీటిని కృష్ణాకు ఎత్తిపోశారు. కేవలం 3 రోజుల్లోనే 1.33 టీఎంసీ గోదావరి జలాలు కృష్ణా పవిత్ర సంగమానికి చేరువయ్యాయి. కానీ వాస్తవానికి ఇది వేల ఎకరాల పంట నెరలు తీయకుండా కాపాడే నిశ్శబ్ద యుద్ధం. ఈ వానాకాలం ప్రారంభంలోనే జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను స్వయంగా ఆన్ చేసి గోదావరి మాతకు జలహారతి ఇచ్చారు. 12 పంపుల ద్వారా 4,248 క్యూసెక్ల నీటిని కుడి కాలువకు వదిలారు. తర్వాత రోజుల్లో పోలవరం వద్ద గోదావరికి 50,000 క్యూసెక్ల వరద రాగా తూర్పు పడమర మధ్య కాలువల ద్వారా 15,500 క్యూసెక్ల నీటిని పూర్తి సామర్థ్యంతో విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఇది సాధారణ పరిపాలనా నిర్ణయం కాదు, నీరున్నప్పుడే మళ్లించాలన్న కూటమి ప్రభుత్వ దూరదృష్టితో కూడిన ఒక సాంకేతిక రాజకీయ సంకల్పం. పట్టిసీమ కథ వెనుక నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపే గోదావరి వరద వృధా జలాలను కృష్ణాకు మళ్లించాలన్న ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నదీ అనుసంధాన పథకానికి శ్రీకారం చుట్టారు. 2016 నాటికే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎత్తిపోతల రోజుకు 8,500 క్యూసెక్ల గోదావరి జలాలను మళ్లించే సామర్థ్యంతో నిర్మితమైంది. అప్పట్లో దీనిపై రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పెద్ద రాజకీయ దుమారమే రేగింది. స్వార్థపూరిత రాజకీయాలతో రగిలిపోయే ప్రత్యర్థి ముష్కరులు దివ్యమైన పథకాన్ని అపహాస్యం చేశారు. ఒట్టిసీమ అంటూ ఎద్దేవా చేశారు. సంకల్పం పెట్టుకున్న మునిలా విమర్శలను భరించిన చంద్రబాబు మౌనానికి ఇప్పుడు కాలమే సమాధానం చెప్తోంది. గత దశాబ్ద కాలంలో పట్టిసీమ ద్వారా 439 టీఎంసీ గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు చేరాయన్నదే తాజా అంచనా. 1 టీఎంసీ నీటితో సుమారు 10,000 ఎకరాల్లో వరి సాగు చేయవచ్చన్న లెక్కను చూస్తే ఈ జలాలు దాదాపు 44 లక్షల ఎకరాల పంటలకు ఆధారమయ్యాయి. ఎకరాకు సగటున 30 బస్తాల దిగుబడి. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఈ నీరు రైతులకు 18,000 కోట్లకు పైగా ప్రయోజనం చేకూర్చిందని చెప్పక తప్పదు. ఇటీవల గణాంకాల ప్రకారం ఈ మొత్తం ఇప్పటికే 442 టీఎంసీ దాటిందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా 50,000 కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ సంపద సృష్టించామని ప్రభుత్వం చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాజెక్టును వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా అభివర్ణించారు. 442 టీఎంసీకి పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా మళ్లించామని, ఆ ప్రాంతాల్లో పంటలు సమృద్ధిగా పండి 50,000 కోట్ల రూపాయలకు పైగా సంపదలు సృష్టించామని కూటమి మంత్రిగా తలెత్తుకుని మరీ ప్రకటించారు. ఇది రాజకీయ ముష్కరులకిచ్చే సమాధానం కాదు, సంపద సృష్టిలో కూటమి ప్రభుత్వాధినేత సంకల్ప బలాన్ని చాటి చెప్పే ఆనందం. ఈ ఏడాది పరిస్థితి మరింత ప్రత్యేకం. వర్షాభావం, ఎల్ నీనో ప్రభావంతో కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, జోరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ వంటి ప్రధాన జలాశయాలన్నీ నీటి కొరతతో తలడిల్లుతున్నాయి. ఎల్ నీనో ప్రభావం వల్ల ప్రాజెక్టులోని నీరు ఆవిరయ్యే ప్రమాదం ఏర్పడింది. కృష్ణా బేసిన్లోని ప్రధాన జలాశయాలన్నీ అడుగంటడంతో కృష్ణా డెల్టా ఎండిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే
ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరద నీటిని వృధాగా సముద్రంలో కలవనివ్వకుండా కృష్ణాకు మళ్లించే పట్టిసీమ మరోసారి రైతన్నలకు ఆసరా అయింది. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం నిర్వహణ పూర్తి నిర్లక్ష్యానికి గురైందని, రాజకీయ విద్వేషంతో పట్టించుకోలేదని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తం చేసిన ఆగ్రహంలో అర్థం లేకపోలేదు. మంత్రి ఆవేదనలో ఒక విషయం మాత్రం స్పష్టం. నీటి పంపిణీ అనేది కేవలం ఇంజనీరింగ్ సమస్య కాదు, అది నిరంతర రాజకీయ చిత్తశుద్ధి, పరిపాలనా చురుకుదనంతో ముడిపడిన అంశం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగించిన తోలుమందం వైసీపీకి ఏనాటికి అర్థం కాని విషయం అది. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. గోదావరి జలాల వాటాలపై ఏపీ తెలంగాణ మధ్య న్యాయపరమైన రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర జలవనరుల సంఘం ఇటీవల అధ్యయనం ప్రకారం గోదావరిలో మొత్తం 3,397 టీఎంసీ జలాలుండగా ఉమ్మడి ఏపీకి 1,435 టీఎంసీ పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లిస్తున్న 45 టీఎంసీ కలిపి 1,480 టీఎంసీ వరకు లభ్యత ఉందని స్పష్టం చేసింది. పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు ఏపీ మళ్లిస్తున్న 45 టీఎంసీని కూడా కలిపితే మొత్తం 1,480 టీఎంసీ వరకు నీళ్లు లభ్యమవుతాయని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఈ గణాంకాలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా పట్టిసీమ ద్వారా జరుగుతున్న జలాల మళ్లింపు శాస్త్రీయంగానూ న్యాయపరంగానూ ఏపీకి కీలక ఆధారంగా నిలుస్తోందన్నది కాదనలేని సత్యం. అంతేకాక పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పట్టిసీమే కృష్ణా డెల్టాకు ప్రధాన ఆధారమని, ప్రాజెక్టు పూర్తయ్యాక దీన్ని పక్కన పెడతామని ట్రిబ్యునల్ ముందు ఏపీ స్పష్టం చేసిన సంగతి కూడా గమనార్హం. అంటే పట్టిసీమ అనేది ఒక శాశ్వత పరిష్కారం కాదు, పోలవరం పూర్తయ్యే వరకు కృష్ణా డెల్టాను నిలబెట్టే ఒక వారధి మాత్రమే. ఒకప్పుడు సముద్రంలో కలిసిపోయే వృధా గోదావరి వరద జలాలు నేడు పట్టిసీమ ద్వారా కృష్ణాకు ప్రాణాధారంగా మారుతున్నాయి. ఇది కేవలం ఇంజనీరింగ్ విజయం కాదు, నదుల అనుసంధానం వెనుక ఉన్న దూరదృష్టికి, ప్రణాళికాబద్ధమైన అమలుకు నిలువెత్తు నిదర్శనం. ప్రతి వానాకాలం గోదావరి పొంగుతున్నప్పుడు ఆ వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా డెల్టా రైతుల కంట కన్నీరు రాకుండా చూసే బాధ్యతను ఈ పథకం సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. ఎల్ నినో వంటి ప్రకృతి సవాళ్లు ఎదురైనప్పుడు సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, వేగవంతమైన అమలు ఎంత కీలకమో ఈ ఏడాది పరిణామాలు మరోసారి రుజువు చేశాయి. అయితే ఈ విజయగాథ మనకు ఒక హెచ్చరిక కూడా. నీటి భద్రత అనేది ఒక్కసారి సాధించి వదిలేసే విషయం కాదు, అది నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం, పట్టిసీమ వంటి తాత్కాలిక పరిష్కారాలపై శాశ్వతంగా ఆధారపడకుండా అంతర్రాష్ట్ర జల వివాదాలు, గోదావరి కృష్ణా వాటాలపై న్యాయపరమైన స్పష్టత సాధించడం కూడా అంతే ముఖ్యం. చివరగా చెప్పాలంటే పట్టిసీమ నేర్పిన పాఠం ఒక్కటే: ప్రకృతి ప్రసాదించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే చిత్తశుద్ధి ఉంటే కరువు కాలంలో కూడా రైతన్న కళ్ళలో ఆశాజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఇది కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు నమ్మకం, చంద్రబాబు సంకల్పం, చంద్రబాబు సాధించి చూపించిన వాస్తవిక దృశ్యం పట్టిసీమ.